శ్రీకృష్ణుని యొక్క జననం ఒక గొప్పనైనటువంటి సందేశం. మహానుభావుడు అని అందామా అంతకన్నా ఎక్కువ, భగవంతుడు అని అందామా అంతకన్నా ఎక్కువ. ఇక అంతకన్నా ఎక్కువైన పదం నాకు దొరికింది ఒక్కటే, ప్రేమమూర్తి అని. ఆ గోపాలకృష్ణమూర్తి ప్రేమ గలవాడు, దయగల హృదయంలోనే భగవంతుడు ఉంటాడు అంటారు కొంతమంది. ఎవరికైతే తన హృదయంలో దయ, ప్రేమ, ఇతర జీవుల పట్ల సమదృష్టి ఉంటుందో అతడే భగవంతుడికి దగ్గర అవుతాడు. మనలో ఉండే కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలనే 6 గుణాలను దూరంగా ఉంచుకున్నప్పుడే ఆయన మనకు దగ్గర అవుతాడు. ఏమేమిటి? కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము. ఈ 6 గుణాలు ఎవరికైతే ఉంటావో, 6 గుణాలు ఉంటాయి ఆ మనిషికి. ఇందులో ఒకటిస్తే చాలు, మిగతా అని మేమున్నాం అని అవే వస్తాయి. మొట్టమొదట కామము. కామం అంటే కోరిక. కోరిక ప్రారంభమైతే చాలు, ఆ కోరిక తీరితే సంతోషమే, తీరకుంటే క్రోధం, కోపం. ఏ రకంగా కోరినా మనం భక్తితో కోరితే చాలు, ఆ భక్తితోటే మనల్ని ముడేస్తాడు దేవుడు. ఎందుకోసం అంటే ఎవరు చేసినటువంటి పనిని వాళ్ళకే ముడివేస్తాడు భగవంతుడు. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఒకరి పాపపుణ్యాలు ఇంకొకరికి అంటవు. ఒక పిల్లి రోజు ఒక పాపం పెద్ద మనిషి వాళ్ళ ఇంట్లో రోజు వచ్చి పాలు పెరుగు తినిపోతుండేనట. ఆమెకు బాగా విసుగొచ్చి ఏం చేసింది, గట్టిగా కట్టి కొండ మీద కట్టి పైన ఉట్టి కట్టింది. ఉట్టి ఎక్కడ? నడుము ఇంట్లో ఆకిట్లా కట్టింది. పిల్లికి అంతెత్తు ఎగరరాదు, ఎగిరితే ఆకిలి లోతుగా పడుతుంది. చుట్టూ నుంచి కూడా పట్టుకొని ఎక్కరదు దానికి, అట్లా కట్టింది. ఎప్పట్లాగానే పిల్లి వచ్చి వెతికింది, పాలు పెరుగు వాసన వస్తున్నాయి కమ్మగా. కానీ ఎక్కడో అటు ఇటు వెతికే వరకు అక్కడే ఉంది. ఇక్కడ మనకు ఫ్యాన్ ఉన్నట్టే అక్కడది ఉన్నది. వెంటనే ప్రయత్నం చేసింది, ఎగిరి ప్రయత్నం చేసింది. దానికి చేత కాలేదు, అందలేదు. అప్పుడు ఏమన్నదట, దీనికి అగ్గిదలుగా ఎవరిని? ఆ ఇంటి ఆమెను గాడ పెట్టిపోయింది పాలు పెరుగు. దేవుడా, నేనే పిల్లినైతే, నేనే 100 ఎలుకల్ని తిన్నదాన్నే అయితే ఈ ఉట్టి దిగాలే, కింద పడాలి. మరి అట్లా అవుతుందా? పడుతుందా? ఏమి శాపాలు పెడితే పిల్లి శాపంకి ఉట్టి దిగుతుందా? అంతే కదా. అట్లాగే మనం కూడా ఇతరులను నిందిస్తే కాదు. ఎందుకు కాదు అంటే వాళ్ళ యొక్క అదృష్టం ఎట్లుందో మనకు తెలియదు. వాళ్ళ అదృష్టం ఎట్లుందో మనకు తెలియదు. కనుక మనం తిట్టగానే కాదు, మన నోరంత మంచిది కాదు, అంత గొప్పదేం కాదు. అన్ని ఉల్లిగడ్డలు, ఎల్లిగడ్డలు, మసాలాలు దంచుకొని తిన్న నోరు. ఈ నోరుతో శాపం పెడితే వస్తుందా? తినకూడని తిన్నటువంటి నోరు ఈ నోటితో శాపం పెడితే వస్తుందా? అనుకోనివన్నీ అనుకున్న రోజు, ఆ రోజు ఆ నోరు ఎన్నో అనుకుంటుంది, అనుకోకూడనివన్నీ అనుకుంటుంది. అనుకునేటి ఏమో వదిలేస్తుంది. రామ అనువంటే ఈ నాలుకకు అస్సలు బద్ధకం తిరగనే తిరగదు. ఆమె అదే మరి ఇంకేదన్నాను తక్కువ వస్తుంది. ఆవేశం ఎక్కువ ఈరోజు జనాలకు. ఎందుకు వాళ్ళకు ఆవేశం ఎక్కున్నది అంటే కోరికలు తీరడం లేదు. కోరికలు తీరడం లేనందువల్లనే పిల్లలకు కానీ పెద్దలకు కానీ మనలాంటి వాళ్ళకు కానీ ఆవేశం వస్తున్నది. కోరిక అంటేనే కామం. ఏ కోరికైనా కావచ్చు, స్త్రీ పురుషులు పరస్పరం కోరిక కావచ్చు, లేకుంటే ఇంట్లో వస్తువుల మీద కోరిక కావచ్చు, పెళ్ళాన్ని చెప్తే వినకపోయే కోరిక కావచ్చు, మొగడు చెప్తే వినకపోవడం కావచ్చు, పిల్లలు తాము చెప్తే వింటలేరని కోరిక కావచ్చు. కామం అనేది మనల్ని బంధిస్తుంది. కోరిక అనేదే బంధిస్తుంది. నేను చాలాసార్లు చెప్పాను మీకు కూడా. మనము భగవంతుడి దగ్గరికి కోరికలు కోరుతూ ఉంటాం. ఇంత పెద్ద కిరాణం సామానం తీసుకొచ్చినంత పెద్దగా ఉంటుంది అది. అది తీసుకుపోయి స్వామింద్ర అయ్యా నాకు ఒక కొడుకు పుట్టని, వాడికి ఒక పెళ్ళాం రాని, వాళ్ళిద్దరికి పిల్లలు పుట్టని, వాడికి గజ్జలు గల్లగల్ల ఉండని, నేను వాడిని ఎత్తుకొని నాకు చాదాక కింద వారాయని. నాకు చాదగాక కింద వారేస్తే వాడి గజ్జలు
విరిగిపోతే అప్పుడు నా కొడుకు వచ్చినాను కొట్టని, నా కోడలు వచ్చినాను తిట్టని, ఇట్లా కోరికలు పెట్టుకుంటామని. ఇక ఏమేమి కోరికలు ఇంతకుముందు హరిశ్చంద్రుడు పెట్టుకోవాలి మన కథలో. ఏం పెట్టుకున్నాడు? పిల్లవాడిని ఇస్తా అన్నాడు వరుణదేవుడికి. పుట్టగానే వచ్చాడు. ఇప్పుడే ఎట్లా, కొంచెం పెరగని, పళ్ళు రానే అన్నాడు. పళ్ళు వచ్చినాక మళ్ళీ పోతే ఏమన్నాడు? పాల పండ్లు కదా, ఇవి ఊడిపోతాయి కదా, పాల పండ్లతో యజ్ఞంలో చేయొద్దు కదా, కనుక కానీ అన్నాడు. ఊడిపోయినాయి, కొత్త పండ్లు వచ్చినాయి. కొత్త పండ్లు వచ్చిన తర్వాత మళ్ళీ ఏమన్నాడు? అయ్యా, ఈ పండ్లు ఈ రాజకులంలో పుట్టినటువంటి వాడు అతడికి వచ్చినాయి పళ్ళు, మరి రాజకులంలో పుట్టినటువంటి వాడిని బలి వచ్చిన ఇవ్వకూడదు కదా, కనుక విడిచిపెట్టుకున్నాడు. మన కోరిక కూడా అట్లే ఉంటుంది. కనుక కోరికలు అనేవి ఎప్పటికీ ఉంటాయి కనుక ఆ కోరికలు తీరడానికే మనం అన్ని పనులు చేస్తున్నాం కనుక, అంటే కోరిక లేకుండా మనం ఏదైనా చేస్తామా? నేను కామారెడ్డి నుంచి ప్రతిరోజు వస్తున్నా, కామారెడ్డికే పోతున్నా. ఎందుకు వస్తున్నా ఇక్కడికి? భాగవతం అందరికీ తెలియజేయడం కోసం వస్తున్నా. ఇది నా కోరిక. మీరు ఎక్కడి నుంచో ఊళ్ళల్లో నుంచి వేరు దూర తీరాల నుంచి చక్కగా ఆటోలు కట్టుకునో లేక ఖాళీ నడుకునో మీకు ఎట్లా వీలైతే అట్లా వస్తున్నారు. మీరు ఎందుకు వస్తున్నారు? మీకు కోరిక భాగవతం వినాలని. ఈయనకేం కోరిక చెప్పండి, అడగండి. ఈయనని అడగండి, ఏం కోరిక ఉంది సార్, మీ కోరిక ఏంటో చెప్పవయ్యా అని అడుగుండ్రి. ఎవరిని? కృష్ణుణ్ణి. అప్పుడు ఆయన ఏమంటాడో తెలుసా? అయ్యా మీతో చెప్పిండే మీకు ఎట్లా తెలుస్తుంది నన్ను అడగకుంది. మా ఇద్దరి మధ్య ఒక ఒప్పందం ఉంది, ఆయనకు నాకు ఫ్రెండ్షిప్. ఆయన నా స్నేహితుడు. నీవే సఖుడవు గురుడవు, నీవే నా తోడు నీడ నిజముగా కృష్ణ అని మా ఇద్దరి మధ్య ఒక ఏముంది, ఒప్పందం ఉన్నది. నేను ఇదంట అయితే రా అని ఆయన అంటాడు. కనుక ఆ స్వామికి దగ్గర కావాలని ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నా. అందుకే స్వామివారిని ప్రార్థించడమే మనం చేయవలసింది. ఒక్క నిమిషం, హాఫ్ మినిట్. శుకమహర్షిని అడుగుతూ ఉన్నాడు మన పరీక్షణ్ మహారాజు. ఏమని? స్వామి, శ్రీకృష్ణుడు కారాగారంలో పుట్టారని అన్నారు కదా, మీరు జైల్లో పుట్టాడని అన్నారు కదా, ఎందుకోసం ఆయన పుట్టుక జైల్లో జరిగింది? ఎవరి కోసం ఆయన పుట్టాడు? ఏ తల్లిదండ్రులకు పుట్టాడు? మరి అతన్ని అందరూ కూడా గోపాలుడు రేపల్లెలో ఉంటాడు అని చెప్పి అంటారు కదా, మధురా నగరంలో జైల్లో ఎందుకు పుట్టాడు? ఆయన తల్లిదండ్రులు దేవకి వసుదేవులైతే యశోదానందుల దగ్గర ఎందుకు పెరిగిండు? అక్కడ పుట్టడం పెట్టి ఇక్కడ పెరగడం ఏంటి? ఇదంతా పోయి మళ్ళీ పాండవులకు కౌరవులకు మధ్యన గొడవైనప్పుడు ఆయన అక్కడికి వెళ్ళడం ఏమిటి? కౌరవులను బతిమిలాడినాడు యుద్ధం వద్దు అని చెప్పని. యుద్ధం వద్దు, అందులో అయితే మీరందరూ చస్తారు, రాజరాజా నా పలుకులు విశ్వసింపుము అంటాడు ధృతరాష్ట్రుడితో. నా మాటలో నమ్ము, వాళ్ళందరూ చనిపోతారు యుద్ధంలో, కనుక పాండవులకు ఇవ్వాల్సిన రాజ్యభాగం వాళ్ళకి ఇచ్చేయి, అంతేగాని ఇట్లా మొండితనాన్ని ఉంచకమని చెప్తాడు కృష్ణుడు. ఇదంతా ఎందుకు చెప్పినాడు? ఆయనకేం పట్టింది? ఇవన్నీ మనకు ప్రశ్నలుగా ఉన్నాయి నాకు. కనుక నాకు ఆ శ్రీకృష్ణుని కథను తెలియజేయవయ్యా మహాత్మా అని ఎవరిని? శుకమహర్షిని ప్రార్థించారు పరీక్షణ్ మహారాజు. మనం కూడా అడుగుదాం, స్వామి నీ కథ ఏంటో మాకు చెప్పు, నీ కథ ఏంది, నీ కార్ఖానా ఏంది చెప్పు. నీ కార్ఖానా అంటే ఏంది? ఈ ప్రపంచమైన కార్ఖానా. ఎన్న తగరాదు నీదు కార్ఖానా మాకు. నీ కార్ఖానా గురించి మాకు లెక్క పెట్టడం మాకు సాధ్యం కాదు. ప్రపంచం అంతా ఆయన కార్ఖానానే తయారైంది, ఆయన ఫ్యాక్టరీలనే తయారయ్యాం మనమంతా కూడా.
ఎవరెవరో ఎంత పెట్టినామో అంత ఇచ్చాడు ఆయన. ఎంతెంత పూజ చేసి ఆయనకు నమస్కరించామో ఆ పూజా ఫలంగా మనకి ఈ జన్మను ఇచ్చాడు. కనుక ఈ జన్మను మొత్తం ఆయనకే ఇస్తే ఎంత బాగుంటుంది, మళ్ళీ జన్మ లేకుండా ఉంటాం. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా సారే పాహి మురారే భజ గోవిందం గోవిందం భజ మూఢమతే గోవిందం భజ మూఢమతే. బోలో గోపాలకృష్ణ భగవానికి జై. అన్నీ తెలిసిన మానవ జన్మలో మనం పుట్టినాము, జ్ఞానాన్ని ఉపయోగించి మళ్ళీ పుట్టకుండా చూసుకోవాలి. మళ్ళీ మనం ఎక్కడా పుట్టద్దు. అడవిలో పక్షుల్లాగానో లేక చెట్లలాగానో ఊళ్ళల్లో మనుషుల్లాగానో పశువుల్లాగానో జంతువుల్లాగానో క్రిమికీటకాదులలోనో ఏ దానికి కూడా మనం పుట్టకూడదు, ఎక్కడా పుట్టకూడదు. ఈ జన్మనే మనకు చివరి జన్మ కావాలి. అంతే స్వామి, మమ్మల్ని ఈ జన్మలోనే తమరు మీలో కలుపుకోండి. త్వమేవాహం 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 న సంశయ. నీవే నేను నీవే నేను నీవే నేను, ఇంకా అనుమానం లేదు ఇందులో స్వామి. మమ్మల్ని అట్లా దయచూడమని ఆయనను ప్రార్థించుకోవాలి. నాకు కూడా కోరిక ఉంది, మీకు కూడా కోరికలు ఉన్నాయి. కోరికలు లేకపోతే మనిషి జీవితం ఉండదు, బాగా గుర్తుపెట్టుకోండి. మోక్షం కావాలి, భగవంతుడిని పొందాలి అని కోరుకోవడం కూడా కోరికనే. మంది సొమ్ము కావాలని కోరుకోవడం కూడా కోరికనే. ఈ రెండిట్లలో ఏది మంచిది? మొదటిదా రెండవదా? మొదటిదా, అందరికీ కావాలనుకోవడమా? దేవుడు కావాలనుకోవడము, భగవంతుడే కావాలని అనుకోవడము మన యొక్క కోరిక. అదే మన ధ్యేయం. నీవే ఆడవాళ్ళైతే తండ్రి నాకు మొగడున్నాడు, ఉండే వాడితో వాడిదే నాతో నాది. అందుకే పెళ్లి చేసేటప్పుడు ధర్మేచ అర్థేచ కామేచ అని మూడే చెప్తారు, మోక్షేచ అని నాలుగవది చెప్పరు. ఎందుకంటే ఎవరి మోక్షం యొక్క బాధ్యత వాళ్ళదే. అక్కడక్కడ రాస్తారు చూడండి, ఎవరి సామానుల బాధ్యత వారిదే. కనుక ఎవరి మోక్షపుత్రవో వారిదే. నువ్వు పూజలు చేస్తే మగవాళ్ళం మనం పూజలు చేస్తే పెళ్ళాలకు మోక్షం రాదు, పెళ్ళాలు పూజలు చేస్తే మొగనికి మోక్షం రాదు. ఎవరి తోవ వారిదే, ఎవరికి వారే యమునా తీరే. ఎందుకోసం అంటే గోపికలందరూ కూడా కృష్ణుడిని పట్టుకోవాలి యమునా నదీ తీరంలో చెప్పి అందరూ అనుకున్నారు. పట్టుకోవడానికి అందరూ సిద్ధమయ్యేటప్పుడు ఒక మాట అనుకున్నారు, ఒక విధి ఏర్పాటు చేసుకున్నారు. ఏమిటంటే ఇదిగో చూడే చంప అంటే ఒక పేరు అన్నమాట. చంప అంటే ఇది కాదు. ఓ చంప, నీకు కనుక కృష్ణుడు దొరికితే గట్టిగా పట్టుకో, ఎటు పోకుండా మమ్మల్ని అందరినీ పిలువు, మేమందరం వస్తాం. ఇంకొకరుతున్నది మల్లిక, నీకు దొరికితే నువ్వు కూడా పట్టుకో గట్టిగా, మమ్మల్ని అందరినీ పిలువు, మేము కూడా వస్తాం. మాకు దొరికితే మిమ్మల్ని పిలుస్తాం. ఓకేనా? ఓకే. రైటా? రైట్. సరేనా? సరే. మంచిదా? మంచిది. అందరూ ఒప్పందం చేసుకున్నారు. ఎక్కడో వాళ్ళు ఎక్కడ దాగుతున్నారు. ఇంతట్లోకి శ్రీకృష్ణుడు వచ్చాడు యమునా నది తీరానికి. అక్కడ ఎవరు లేరు, గోపిక ఒక్కరు కూడా కనిపిస్తలేరు. ఎటు పోయినరు అంటే పొదల చాటుకు దాక్కున్నారు. వాళ్ళు దాక్కుని ఏం చేస్తున్నారు, ఎవరు వన్న పోయి పట్టుకోవాలి అనుకునేసరికి ఆ కృష్ణుడు కూడా ఇంకా రాలేదేమో, వాళ్ళు వచ్చేవరకల్లా నేను కూడా దాక్కుంటా అని ఒక పొదలోకి పోయిండు. ఒక పొదలో దాక్కున్నాడు. వెంటనే దూరం నుంచి ఒక ఆవిడ గమనించింది, ఒక గోపిక. ఆమె మెల్లగా ఎవరికి కనిపించకుండా పాక్కుంటూ మెల్లగా కృష్ణుని పోయి పట్టుకున్నది. పట్టుకున్నాక ఏం చేయాలి? పిలవాలి కదా వాళ్ళకు. నువ్వు అప్పుడు చేసుకున్న ఒప్పందం ప్రకారంగా ఎవరిని పిలుస్తలేదు. సీక్రెట్, రహస్యం. తనకు కృష్ణుడు దొరికినట్టు ఎవరికి చెప్తలేదు. అయిపోయిందా? కృష్ణుడు సామాన్యుడా? ఇంకో గోపిక దగ్గరికి పోయినాడు పొదలోకి మెల్లగా. ఇక్కడ ఉన్నాడు, ఈమె దగ్గర ఉన్నాడు, అక్కడికి పోయినాడు. ఆమె పట్టుకునేది గట్టిగా, కృష్ణుడు నా కోసమే వచ్చాడు అని గట్టిగా పట్టుకునేసరికి మళ్ళీ ఆలోచన వచ్చింది. ఎవరికైనా చెప్పమన్నారు కదా వాళ్ళు అప్పుడు, ఇప్పుడు నేను నా దగ్గరే ఉండాలి కృష్ణుడు, ఎక్కడికి పోవద్దు. రెండవది, మూడవది, నాలుగవది. అందులో వచ్చిన గోపికలందరి దగ్గర ఒక్కొక్క కృష్ణుడు తయారయ్యాడు. అందరూ అదే మాట అనుకున్నారు. అప్పుడు ఏమైంది? ఎవరికి వారే యమునా తీరే, యమునా నది ఒడ్డులో ఎవరికి వారే అయిపోయారు. ఎవరికి చెప్పుకుంటలేరు. బోలో గోపాలకృష్ణ భగవానికి. సరే, మధురా నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి వాడు శూరసేనుడు అనే రాజు. ఆ శూరసేనుడు అనేటువంటి రాజు ప్రజల్ని పరిపాలన చేస్తున్నాడు గొప్పగా.
అతనికి మధురా నగరంలో ఉన్న ప్రజలపైన చాలా ప్రేమ. తర్వాత శూరసేన తను ఎట్లా చేస్తున్నాడంటే ఏ కష్టము లేకుండా ప్రజలు సుఖంగా ఉండే విధంగా పరిపాలన చేస్తున్నాడు ఆయన. అది మధురా నగరంలో. అప్పుడేం జరిగింది, ఆయనకొక ఆ సందర్భంలో దేవకి వివాహం జరిగింది. దేవకి వివాహం ఎవరితో? వసుదేవుడితో. వసుదేవుని కుమారుడు కనుకనే వాసుదేవుడు, కనుక ఇక్కడ దీర్ఘం లేదు, వసుదేవుడే. ఆ వసుదేవునితో వివాహం జరిగింది. ఎవరికి? దేవకి. ఈ వసుదేవుడు ఎవరు అంటే శూరసేన మహారాజు కొడుకు అయినటువంటి కంసుడికి బెస్ట్ ఫ్రెండ్, మంచి స్నేహితుడు. తన స్నేహితుడికే తన చెల్లెనిచ్చి వివాహం చేశాడు కంసుడు. శూరసేనుడు ఒప్పుకున్నాడు, పెళ్ళయింది. అప్పుడు వెంటనే ఆ బావను చెల్లెను రథం మీద పెట్టుకొని తానే స్వయంగా నడుపుతున్నాడు, సారే చీరి అన్ని వెంట పెట్టుకొని. ఎక్కడికి? అమ్మాయిని అత్తవారింటికి తీసుకొని పోవడానికి. అక్కను చెల్లెను బావను తానే తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఆ సందర్భంలో ఏం జరిగింది, ఆకాశవాణి మాట్లాడుతూ ఉంది. అప్పుడేమైంది, నీ చెల్లెల్ని సంతోషంగా తీసుకుని పోతున్నావు కదా కంస, ఇంకా నీకు నూకలు చెల్లిపోయే రోజు దగ్గరకు వచ్చింది. ఈమె పుట్టే 8వ సంతానంలో పుట్టేవాడే నిన్ను సంహరిస్తాడు అని చెప్తుంది ఆకాశవాణి. ఆకాశం నుంచి మాటలు వినిపిస్తాయి. అప్పుడే వెంటనే కోపం వచ్చింది కంస మహారాజుకు. నా చెల్లెలికి పుట్టేటువంటి 8వ సంతానం వాడు నన్ను చంపుతాడా? అంతదాకా ఆవిడ ఎందుకు, ఇప్పుడు ఏమైనా చంపేస్తే అయిపోద్ది అనుకున్నాడు. రథం ఆపాడు. వెంటనే చెల్లెల్ని పిలిచి వెంట్రుకలు పట్టాడు, కత్తి తీసి చంపడానికి సిద్ధమయ్యాడు. అప్పుడే పెళ్ళయింది, నిన్న పెళ్ళైంది, వాళ్ళ అత్తవారింటికి పోతూనే ఉంది. కాళ్ళ పారాని ఆరనే లేదు, ముద్దు ముచ్చట తీరనే లేదు, అత్తవారిలో ముఖం చూడనే లేదు. అప్పుడు పాపం ఆమె వెంట ఉన్నటువంటి వసుదేవుడికి చాలా బాధ కలిగింది. అయ్యో బావా, నిన్ననే పెళ్లి చేసావు సంతోషంతో, ఇప్పుడు సంతోషంతో మమ్మల్ని మా ఇంటికి తీసుకుపోయే సమయంలో నువ్వు ఈ పని చేయడం ఏంటి అన్న చెల్లెలంటోంది. ఆడపడుచుకు చీరే సారే గాజులు బొట్టు పసుపు ఇవన్నీ ఇచ్చి పంపించాల్సినటువంటి నీవు చంపుతావా నన్ను? నీ ప్రేమంతా ఏమైంది? మనం చిన్నప్పుడు ఆడుకున్న ఆటలన్నీ ఏమైనాయి అన్నా? ఇది నీకు ధర్మము కాదు, ఇది నీకు ధర్మము కాదు కదా అన్నా అని ఆమె బాధపడ్డది. సరే, కొంచెం వసుదేవుడు ఆలోచించాడు. ఒక మాట అడిగి చూస్తా బావను అని చెప్పి, బావా నేను ఒకటంట, నువ్వు మీ చెల్లెలు చంపవలసిన అవసరం లేదు, ఆమెకు దుఃఖాన్ని కలిగించాల్సిన అవసరం లేదు, మరి ఏం చేయమంటావు? ఏం లేదు, మాకు పుట్టినటువంటి ప్రతి బిడ్డను తీసుకొచ్చి మీకు అప్పగిస్తా. ఈమె కాదు కదా నిన్ను చంపేది, ఈమె కాదు కదా నిన్ను చంపేది, ఎవరు? ఈమె కడుపులో పుట్టే 8వ గర్భం, 8వ సంతానం కదా, మరి ఎందుకు ఈమెను చంపుతావు? కనుక ఈమెకు పుట్టినటువంటి ప్రతి సంతానాన్ని తీసుకొచ్చిస్తా, ఒక్క సంతానాన్ని కాదు, వరుసగా ఇస్తా నీకు, మమ్మల్ని క్షమించి వదిలిపెట్టు అనేసరికి కంసుడికి కూడా కొంచెం ఆలోచన వచ్చింది. నిజానికి అతను ఏం దుర్మార్గుడేం కాదు, చాలా మంచివాడే కంసుడు. వెంటనే కొంచెం ఈ మాట నచ్చి సరే అని చెప్పన్నాడు. వదిలిపెట్టేదామా వద్దా అని ఆలోచన చేసి, వదిలిపెడితే ఎటు పారిపోతారో ఏమో, ఎక్కడుంటారో ఏమో, కనుక నా కళ్ళ ముందే ఉండాలి వీళ్ళు అని చెప్పి తీసుకుని పోయి జైల్లో వేశావు. జైల్లో వేసినందుకు శూరసేనుడికి కూడా బాగా కోపం వచ్చింది తండ్రికి. ఆయన ఉగ్రసేన మహారాజుని కూడా అంటారు అనుకుంటా. వెంటనే ఏమిరా చెల్లెను బావని ఇట్లా బంధిస్తున్నావు అంటే, వాళ్ళ మీద కూడా కోపానికి వచ్చి తీసుకుని పోయి అతన్ని తల్లిదండ్రులను కూడా జైల్లో వేశాడు. తానే రాజుగా ప్రకటించుకున్నాడు. ఎవరు? కంసుడు. ఇట్లా జరుగుతూ ఉంది. ప్రతి సంతానాన్ని ఈయన కన్నగానే తీసుకొస్తున్నాడు, బావ చేతిలో పెడుతున్నాడు, బావ సంహరిస్తున్నాడు. ఇట్లా జరుగుతూ ఉంది. ఇకపోతే అట్లా 6 మంది పోయారు. 6 మంది పోయిన తర్వాత 7వ గర్భంలో అనంతుడు ప్రవేశించాడు. అనంతుడు అంటే ఆదిశేషుడు, అనంత పద్మనాభ స్వామి. ఆ స్వామి ప్రవేశించాడు దేవకీదేవి గర్భంలో ఆయన జన్మించే స్థితిలో అప్పుడు దేవకి భయపడింది. ఈ 7వసారి గర్భంలో ఉన్నటువంటి గర్భాన్ని కూడా చంపుతాడేమో మా అన్న అని భయపడుతూ ఉంటే
అప్పుడు ఒక యోగమాయ పంపించాడు విష్ణుమూర్తి. ఆమె వెళ్ళి నువ్వేం భయపడకని చెప్పి తన మాయతో ఆమె గర్భంలో ఉన్నటువంటి దేవకి గర్భంలో ఉన్నటువంటి శిశువును తీసుకుని పోయి ఎక్కడ రేపల్లిలోకి తీసుకుని పోయి అక్కడ వసుదేవుడికి మరొక పత్ని రోహిణి ఆమె గర్భంలో ప్రవేశపెట్టింది. గర్భాన్ని దాంట్లోకి ప్రవేశపెట్టింది. అంటే ఈ పద్ధతులన్నీ ఆ కాలంలోనే ఉన్నాయన్నమాట. ఇప్పుడు జరుగుతున్న శాస్త్రవేత్తలు చేస్తున్నారు ఈ పని, కానీ మన వాళ్ళు ఎప్పుడో చేశారు. అందులో ప్రవేశపెట్టింది. 7వ గర్భం ఏమైంది అంటే గర్భస్రావం అయింది అని అందరూ అనుకున్నారు. గర్భస్రావం అంటే మీకు ఇప్పుడు ఆంగ్లంలో చెప్తేనే అర్థమవుతుంది. ఏంటి గర్భస్రావం అంటే? అబార్షన్. దేవకికి 7వ జన్మ అబార్షన్ అయింది, 7వ సంతానం అబార్షన్ అయింది అని చెప్పి అందరూ అనుకున్నారు. తర్వాత మహావిష్ణువు తర్వాతి జన్మలో శక్తి స్వరూపంలో వసుదేవుడిలో ప్రవేశించి సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ వసుదేవుణ్ణి చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. జైల్లో ఉన్నవాడు ఎంతో గొప్ప ప్రకాశవంతుడిగా కనిపిస్తున్నాడు ఏమిటి అని. కానీ ఆయన లోపల ప్రవేశించినటువంటి భగవత్తేజాన్ని గమనించడం లేదు ఎవరు కూడా. ఇట్లాంటి సందర్భంలో కంసుడు మొదలైన వాళ్ళకు కూడా భయమైంది. ఇట్లా ఎందుకు అవుతాం, ఇంత గొప్ప తేజోవంతుడు ఎందుకు అయ్యాడు మా బావ అని. అట్లాగే ఉండగా మెల్లగా ఆ వసుదేవుడి శక్తి దేవకి గర్భంలోకి ప్రవేశించింది. ఇంతదాకా ఈయన ప్రకాశించాడు, ఇప్పుడు దేవకి ప్రకాశం మొదలైంది. అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. అంటే దేవకి వసుదేవులకు సంతానం 8వ సంతానం కలగబోతున్నది అని నిర్ణయానికి వచ్చారు. దేవకి వసుదేవులకు తమ కష్టానికి ముగింపు పలకబోతున్నది అని చెప్పని అనుకున్నారు, సంతోషిస్తూ ఉన్నారు. ఆ సమయంలోనే ఆ అద్భుతమైనటువంటి తేజోవంతుడిగా దేవకి యొక్క గర్భంలో ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి దర్శనం చేసుకోవడానికి బ్రహ్మ మొదలైన దేవతలందరూ ఆ జైల్లోకి వచ్చారు. వచ్చి దర్శనం చేసుకున్నారు గర్భంలో ఉన్నటువంటి స్వామివారిని, ప్రార్థన నమస్కారాలు చేశారు. ఆ సమయంలోనే భగవంతుడు వారితో మాట్లాడాడు. మీ కష్టాలన్నీ తీరుతున్నాయి, మీ అంశాలతో మీరంతా రేపల్లెలో జన్మించండి. మీ యొక్క అంశాలతో మీరు రేపల్లెలో జన్మించండి. నా అంశని ఇందులో ప్రవేశపెట్టాను. దేవకి గర్భంలో నా అంశ పెరుగుతూ ఉంది, నేను కూడా ఇక్కడ జన్మిస్తాను. ఇట్లా స్వామిని ప్రార్థిస్తున్నారు. ఈలోగా స్వామివారికి చెప్తున్నాడు, వసుదేవుడు చెప్తున్నాడు, స్వామి నీ జననం మాకెంతో సంతోషదాయకం, మాకు ఈ విముక్తి ఎప్పుడు? మీ పూర్వజన్మలో సుత ప్రజాపతివి నీవు, పురుష్టి ఆవిడ. ఏవిడ? సుతప ప్రజాపతివి నీవు అయితే పురుష్ని ఈవిడ ఎవరు? దేవకి. మీరిద్దరు అప్పుడు ఏం కోరుకున్నారు తెలుసా? మిమ్మల్ని బ్రహ్మదేవుడు సృష్టించి, ప్రజాపతి కదా, బ్రహ్మదేవుడు సృష్టిని చేయమని చెప్పి మీకు ఆజ్ఞ ఇస్తే మాకెందుకు అని ఇంద్రియ నిగ్రహంతో మీరు తపస్సు చేసుకుంటూ కూర్చున్నారు. ఇద్దరు కూడా మీరు తపస్సు చేసుకుంటూ కూర్చుండి నన్ను బాగా జ్ఞాపకం చేసుకున్నారు. మొదలు ఆకులే తిని తపస్సు చేశారు, తర్వాత గాలిని మాత్రమే తీసుకుని తపస్సు చేశారు. ఇట్లా 12 దివ్య సంవత్సరాలు. 12 దివ్య సంవత్సరాలు అంటే దివ్య సంవత్సరాలు వేరు, మన సంవత్సరాలు వేరు. కొన్ని ఒక యుగంలో లెక్క అవుతుంది అది. అట్లా మీరు నన్ను తపస్సు చేసి ప్రార్థించారు. తర్వాత సీతావాత తపక్లేశ సహులై, శీతము చలి, వాతము గాలి, తపము ఎండ, వర్షము, వీటన్నిటినీ భరిస్తూ ఇంద్రియ నిగ్రహంతో ఉంటూ నా కోసం మీరు ధ్యానం చేసి నన్ను ప్రత్యక్షం చేసుకున్నారు. నేను ప్రత్యక్షం కాగానే మీరు అడిగిన వరం ఏం కావాలి మీకు నేను అడిగితే అప్పుడు మీరు ఏమన్నారు తెలుసా? నా వంటి కొడుకు కావాలి అని అన్నారు. నా వంటి పుత్రుణ్ణి కనాలని ఉన్నది అని మీరు అడిగారు. నా వంటి వాడు ఇంకొకడు లేడు కదా, నేనే కదా. నా వంటి వాడు ఇంకొకడు లేడు కనుక నేనే మీకు కొడుకునే పుడతాను అని వరం తీసుకున్నారు. మీకు ఆ వరం ఇచ్చాను.
అందువల్ల ఇప్పుడు నేను ఆ వరాన్ని తీర్చడానికి సిద్ధంగా మీ యొక్క కుమారుడిగా పుడుతున్నాను. ఇక్కడ ఒక తమాషా ఉంది చూడండి. కొడుకు కావాలి అని చెప్పి కొడుకుగా పుట్టబడి అన్నారు, కానీ తర్వాత పెరిగి అన్ని పనులు చేయించేటట్టు చూడమని చెప్పానులే. ఇట్లా ఉంటాయి గమ్మత్తు దేవతల యొక్క వరాల పద్ధతులలో. ఆయన ఇద్దరు కూడా, అంటే సుతప ప్రజాపతి కృష్ణి ఇద్దరు ఏమని కోరుకున్నారు? నీవు మాకు కొడుకుగా పుట్టాలి, నీలాంటి కొడుకు కావాలంటే నాలాంటి కొడుకు ఎందుకమ్మా, నేనే మీకు కొడుకునే పుడతాను అన్నారు. అంతే. తర్వాత నీ పెళ్లి చేయాలి, నీ యొక్క భార్యను చూడాలి, నీ పిల్లల్ని చూడాలి, అది అనే వాళ్ళు ఏం అడగలే. కనుక కొడుకై పుట్టాడు. ఆ మధ్యరాత్రి అష్టమి నాడు రాత్రి 12 గంటలకు రోహిణి నక్షత్రంలో జన్మించాడు. ఎవరు? గోపాలకృష్ణ భగవానికి జై. ఎప్పుడైతే ఇక్కడ కృష్ణుడు ఈమె గర్భంలో పెరుగుతూ పుట్టేదాకా వచ్చాడో అప్పుడు కంసుడికి రోజు వేదననే. కృష్ణుడు పుడతాడా, ఈ దేవుడు వస్తున్నాడా ఏమి, మా చెల్లె కడుపులోంచే వస్తాడా ఏమి, మరి నన్ను ఏం చేస్తాడు ఏం కథ, వాడిని ఎట్లా చంపాలి, ఏ రకంగా చంపాలి, ఆ భగవంతుడిని ఎట్లా చంపాలి, ఏం చంపాలి, ఇదే ఆలోచన. తిన్నా పడుకున్నా నీళ్లు తాగినా ఏమి చేసినా కూడా అతడికి ఇదే వైరభక్తి అంటారు దీన్నే. అదే స్మరిస్తున్నాడు. అంటే పంతులు గారు ఆయన ఎప్పుడైతే ఆ కంసుడు కృష్ణుడిని తిట్టుకుంటూ ఎట్లా చంపాలి ఏం చేయాలని ఆలోచన చేసిండు, అది కూడా భక్తి అని మీరు అంటున్నారు కనుక మేము ఇంటికి పోయినప్పటి నుంచి కృష్ణుని ఫోటో ముందర పెట్టుకొని నీ పని చేస్తా బిడ్డ, నువ్వు అవి ఎత్తుకపోతావు, ఇవి ఎత్తుకపోతావు, ఆడవాళ్ళ చీరలు ఎత్తుకపోతావు అని చెప్పి ఆయనతో పోయి అనేరు. సుమా అది మహా ఏంటమ్మా చంపలేసుకుంటున్నాం పాపమా అట్లా. అతను అన్నాడు కదా, భక్తితో కాకుండా ద్వేషంతో కూడా భగవంతుడిని చేరవచ్చు. అష్టవిధ భక్తులలో, నవవిధ భక్తులలో అవి కూడా ఒకటి. కనుక ఇప్పుడు ఏమైంది, కంసుడిలో వేదాంతం వచ్చింది. ఇప్పుడు నేను చస్తే మా సంగతి అంతా ఇట్లా ఏమైతే ఏమున్నది, ఎట్లా చస్తా కదా ఇంకేముంది అని చెప్పి అనుకొని అప్పుడు ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడే కృష్ణ పరమాత్మ పుట్టాడు. అష్టమి శుభ లగ్నమున హరి అవతరించాడు. రోహిణి నక్షత్రం. ఆ రోహిణి నక్షత్రంలో పుడితే ఏమైంది, అతడు మేనమామకు గండం. కనుకనే కంసుడిని సంహరించగలిగాడు. కనుకని ఇప్పుడు ఎవరన్నా రోహిణి నక్షత్రంలో అబ్బాయిలో అమ్మాయిలో పుడితే తప్పనిసరి శాంతి పెట్టించుకోవాలి, లేకుంటే కష్టం. మేనమామకు గండం. అదే అట్లాగే వచ్చింది ఈ పద్ధతి అంతా కూడా. కనుక ఆ రోహిణి నక్షత్రంలో జన్మించాడు స్వామివారు. అప్పుడు మధ్యరాత్రి భయంకరమైన వర్షం కురుస్తూ ఉన్నది. ఆ సందర్భంలో ఎంతో తేజోవంతుడిగా జన్మించినటువంటి ఆ బాబును చూసి నమస్కారం చేశారు తల్లి తండ్రి ఇద్దరు కూడా. ఎవరు? దేవకి వసుదేవులు. ఆ తర్వాత చెప్తున్నాడు భగవంతుడు, నన్ను తీసుకొని వెళ్ళి రేపల్లిలో ఉన్న యశోద పక్కకు పడుకోబెట్టి అక్కడ ఒక సంతానం ఉంది, ఆ సంతానాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టుకోండి అంటే వీళ్ళకి భయం అయింది. ఎక్కడి నుంచి చూస్తాడో కంసుడు. కాపలా పెట్టాడు ఎవరిని? భటులను. వాళ్ళు చూసి ఏం అడ్డగిస్తారో ఏం చేస్తారో అని భయపడుతున్నాడు ఈయన. మీకేం భయం అక్కర్లేదు, నా మాటగా వెళ్ళండి అన్నాడు. అంతే. ఒక గంప తీసుకొని గంపలో స్వామివారిని పెట్టుకొని తల మీద పెట్టుకొని బయలుదేరుతూ ప్రయాణం మొదలయ్యేసరికి తాళాలన్నీ ఊడిపోయాయి, తలుపులన్నీ పడిపోయాయి. వెంటనే ఈయన బయటకు వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఎవ్వరికీ కూడా ఈ సంగతి తెలియదు. మొత్తం రహస్యంగానే జరిగిపోతూ ఉంది. భయంకరమైన వర్షం. ఆ తోల వెళుతున్నాడు. పక్కన యమునా నది ఉంది, ఇప్పటికి కూడా ఉంది యమునా నది, ఢిల్లీ పక్కనే ప్రవహిస్తూ ఉంది. ఆ యమునా నదిని దాటి చక్కగా రేపల్లెకు చేరి రేపల్లెలో ఉన్నటువంటి ఆ నందగోపుని ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి యశోదమ్మ అప్పుడే కన్నది పిల్లను. ఆ పాపం ఏది లేకుండా నిద్రపోయింది. స్వామివారి మాయ నిద్రపోయి ఉంటే అక్కడ ఉన్నటువంటి పిల్లను తీసుకొని, ఆడపిల్ల అక్కడ పుట్టింది ఆడపిల్ల, తీసుకొని ఇక్కడ పెట్టినాడు. అప్పుడు అందరికీ మెలకువైంది. కంసుడు కూడా లేచాడు. గబగబా లేచి అక్కడ ఉండే భటులు వచ్చారు, పరిగెత్తుకుంటూ వచ్చారు. ఈలోగా వచ్చి ఏం చెప్తున్నారు, అయ్యా దేవకి అమ్మకి సంతానం కలిగింది, కానీ అది మగ సంతానం కాదు, ఆడ సంతానం. మరి ఏం జరిగింది ఈ మధ్యలో? ఆయనకు 8వ గర్భంలో పుట్టేవాడు నిన్ను చంపుతాడు అని ఆకాశవాణి చెప్పింది. ఇక్కడ పుట్టింది ఎవరు? అమ్మాయి పుట్టింది. అమ్మాయి చంపుతుందా నన్ను? ఏమిటో ఇది. ఎవరైతే 8వ గర్భం చంపితే అయిపోయి అనుకున్నాడు, ఖడ్గం పట్టుకున్నాడు, పోయి ఆ అమ్మాయిని తీసుకొని చంపుతాను ముందుకు వచ్చాడు. అన్న ఇంతకుముందు నీకు